వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో గెలిపించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. నిన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి 5 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 తర్వాత తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తన తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించారని, ముఖ్యమంత్రిగాను తొలి సభను అక్కడే నిర్వహిస్తానని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్మృతి వనం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదిలాబాద్ జిల్లా నేతలకు సూచించారు. తాను గత ముఖ్యమంత్రిలా కాదని ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారని రేవంత్ అన్నారు. ఈ నెల 26 తర్వాత ఎమ్మెల్యేలను కలిసేందుకు వారంలో 3 రోజులు ప్రత్యేకంగా కేటాయించుకుంటారని తెలిపారు. ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ కార్డుతో లింక్ చేస్తామన్నారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు. ప్రజాపాలనలో అభయహస్తం కింద 6 గ్యారంటీ పథకాల కోసం రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 6 గ్యారంటీ పథకాలకు 1.05 కోట్ల దరఖాస్తులు రాగా, రేషన్ కార్డు, భూములు, ఇతర ప్రయోజనాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వీటిని ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటరీకరణ చేస్తామని, అనంతర క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపడతామని తెలిపారు. ప్రభుత్వంపై కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని, మాజీ మంత్రులు అని కూడా చూడబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే బీఆర్ఎస్ మాజీ మంత్రులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెడితే ఎన్నికల్లో తామే గెలిచేవాళ్లమంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. దళిత బంధు, గృహలక్ష్మి, బీసీలకు 1,00,000 సాయం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇలా చేస్తే వాటి లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతు బంధు డబ్బులు వేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ అస్థివ్యస్త పనితీరు, పాలనను పార్టీ కేడర్ ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలో క్షేత్రస్థాయి నుంచి మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. కేడర్ను పటిష్టం చేసుకుని ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో నిన్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండాలని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల ప్రయోజనాలపై గట్టిగా కోట్లాడితే విజయం వరిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందని, ఎంపీ సీటు తమ పార్టీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోటీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలకు రాజకీయ ఇన్ఛార్జీలను నియమించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. త్వరలో సంస్థాగత ఇన్ఛార్జీలు నియమించనున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉండే సీనియర్ నాయకులకు సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నారు. సికింద్రాబాద్కు లక్ష్మణ్, హైదరాబాద్కు రాజాసింగ్, ఆదిలాబాద్కు పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు పవార్, కరీంనగర్కు ధన్పాల్ సూర్యనారాయణను, అదేవిధంగా నిజామాబాద్కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్కు వెంకటరమణారెడ్డి, మెదక్కు పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్గిరికి పైడి రాకేష్ రెడ్డి, చేవెళ్లకు ఏ వెంకట నారాయణ రెడ్డి, మహబూబ్ నగర్కు ఎన్ రామచంద్రరావు, నాగర్ కర్నూలుకు మారం రంగారెడ్డి, నల్గొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్ ప్రభాకర్, వరంగల్కు మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్కు గరికపాటి మోహన్ రావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డిని రాజకీయ ఇన్ఛార్జీలుగా నియమించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ నిర్ణయించింది. వారిని పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహించనుంది.
కొత్తగా నమోదైన యువ ఓటర్ల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో జరిగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని సమీక్షించారు. ఇందుకు అనుగుణంగా లోక్సభ ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించారు. వికసిత్ భారత్, గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని నిర్ణయించారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిలు పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. బీజేఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేలతో విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇదే తమ ఎన్నికల నినాదమని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అవసరం లేదన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అసమర్థులు కాంగ్రెస్ నాయకులని, అందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఈ నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని విస్తృతంగా ప్రచారం చేసే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ 6 లక్షల కోట్ల అప్పులను తీరుస్తుందో, 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎలా అమలు చేస్తుందో స్పష్టం చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై వచ్చే పార్లమెంటు ఎన్నికల దాకా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిందని ఆరోపించారు. పైసా అవసరం లేని పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని ఆయన విమర్శించారు. డ్రగ్స్ కేసు మూసివేతకు కారకులెవరు? ఆ కేసును తిరగదోడాలి. గ్లోబరీనా అనే సంస్థ నిర్వాహకం వల్ల 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంస్థ వెనక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎవరి బినామీ సంస్థ? టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ లీకేజ్ కారకులెవరు? ఈ కేసును నిర్వీర్యం చేసిందెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ఉపాధ్యాయులను చెట్టుకొకరు పుట్టకొకరుగా మార్చిన 317 జీవోను సవరిస్తారా లేదా అని నిలదీశారు. కాళేశ్వరం అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి ఇప్పుడు ముందుకు రాకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించడం లేదన్నారు. ఈటలతోనే కాదు, నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. కొంతమంది పార్టీని వీడినా ఈటల మాత్రం పార్టీని, ప్రధాని మోదీని నమ్మి కొనసాగుతున్నారు. అందరం కలిసిమెలిసి ఉంటున్నామని సంజయ్ వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయం అది. కొత్త ప్రాజెక్టులకు పైసా మంజూరు చేయాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అలాంటి సమయంలో అవేమీ లేకుండానే, కనీసం సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే, కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండిఏ ఒప్పందం కుదుర్చుకుంది. దీని నిర్వహణ కోసం 54 కోట్లు ముందస్తుగా చెల్లించేసింది. ముందస్తు నోటీసులేవి ఇవ్వకుండానే ఆ ఒప్పందాన్ని అతిక్రమించి రేసును రద్దు చేసేందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఒప్పందం, నిధుల విడుదల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సదరు అధికారికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తనకు నోటీసులు ఇచ్చిన రేస్ నిర్వాహక సంస్థకు ఘాటుగా జవాబిచ్చింది. అసలు ఈ ఒప్పందమే చట్టవిరుద్ధమని, ఇక దాంట్లో ఉల్లంఘన ఎక్కడదని నిలదీసింది. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న 54 కోట్ల ప్రజాధనాన్ని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసింది. సాధారణంగా ఏదైనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తే ముందుగా దానిపై సంబంధిత శాఖ మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఒప్పందంతో రాష్ట్రానికి కలిగే లాభమేమిటి, చెల్లించాల్సిన ప్రజాధనం ఎంత తదితర అంశాలన్నిటినీ బేరేజు వేసుకున్నాక నిర్ణయం తీసుకుంటారు. నిధులతో ముడిపడి ఉన్న అంశం అయితే ఆ ప్రతిపాదన ఆర్థిక శాఖకు వెళ్తుంది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి నిర్ణయం తర్వాతే నిధుల విడుదల జరుగుతుంది. అయితే హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఈ ప్రక్రియను అనుసరించకుండానే సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రైవేటు సంస్థతో ఒప్పందానికి నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డు తాత్కాలికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. నిన్న బోర్డు సభ్యుడు అజయ్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్య కలిసి సాగర్లోని 5, 7వ గేట్లను ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. నిన్న రాత్రంతా 1000 క్యూసెక్కులు, ఇవాళ ఉదయం నుంచి రోజుకు 4 నుంచి 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తంగా 3.3 టీఎంసీలను సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ తాగునీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. 3.3 టీఎంసీల నీళ్లు వదలగానే కృష్ణా బోర్డు యంత్రాంగమే గేట్లను స్వయంగా మూసివేయనుంది. సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ కృష్ణా బోర్డు ఈ నెల 5న వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే గత నవంబర్ 29న సాగర్ డ్యాంలో ఏపీ వైపు ఉన్న గేట్లను డ్యాంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 5 టీఎంసీలో 1.7 టీఎంసీలకు ఏపీ ఇప్పటికే బలవంతంగా తరలించింది. దీంతో మిగిలిన 3.3 టీఎంసీలను కేఆర్ఎంబీ విడుదల తాజాగా
చేయనుంది. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల అధికారులతో కృష్ణా బోర్డు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సాగర్, శ్రీశైలం డ్యాంల నిర్వహణను తమకి అప్పగించాలని, అప్పుడే వివాదాలు ఉండవని బోర్డు కోరనున్నట్లు సమాచారం. అయితే నీటి వాటాలు తేలకుండా ప్రాజెక్టుల నిర్వహణను ఎలా అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం బోర్డు ముందు వాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాల్సిందేనని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా సరిపోతుందని అన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదన్నారు. కొంతమంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు, కలర్ జిరాక్స్లు చూపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణ సమయం కూడా పెరుగుతుందని తెలిపారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమే కాదా, జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అంటూ సిబ్బందితో కొంతమంది వాదనకు దిగుతున్నారని, ఇది సరికాదన్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని తెలిపారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని గాడిలో పెట్టే పనిలో పడింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. గోదావరి, ప్రాణహిత, పరివాహక ప్రాంతాల్లో బొగ్గు కోసం అన్వేషణ చేపడితేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. గత సర్కారు కొత్త గనుల ఏర్పాటు చేయకపోవడంతో సింగరేణిలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో సింగరేణి భవిష్యత్తుపై సమీక్షించారు. సింగరేణి బలోపేతం, ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించారు. సింగరేణిలో బొగ్గు బ్లాకుల విస్తరణతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే గనుల వేలంలో పాల్గొనడంపై అధికారులతో సర్కారు చర్చలు జరుపుతోంది. సింగరేణిలో డిఎంఎఫ్టీ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బొగ్గు, ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయంలో 30% నిధులను జిల్లా మైనింగ్ డైరెక్టర్ ద్వారా కలెక్టర్ నేతృత్వంలోని డిఎంఎఫ్టీలో జమ చేస్తారు. ఆ నిధుల్లో 60% ప్రభావిత గ్రామాల్లో, 40% ప్రభావితం లేని గ్రామాల్లో ఖర్చు చేయాలి. అయితే సింగరేణికి సంబంధం లేని జిల్లాలకు గతంలో కలెక్టర్లు భారీగా నిధులను మళ్లించారు. ఇప్పటి వరకు సుమారు 814 కోట్లు డిఎంఎఫ్టీ నిధుల జమ అయితే వీటిలో సింగరేణి ప్రభావిత జిల్లాలో 402.58 కోట్లు ఖర్చు చేశారు. మిగతా 507.71 కోట్లను డిఎంఎఫ్టీతో సంబంధం లేని జిల్లాలకు నిధులు తరలించారు. దారి మళ్లించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ, రేపు 3 జిల్లాల్లో జరిగే సభలో పాల్గొనున్నారు. రా కదలి రా పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సభలో చంద్రబాబు పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బొబ్బిలి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కాకినాడ జిల్లా తునికి హెలికాప్టర్లో వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే సభలో పాల్గొంటారు. వైసీపీ సర్కార్ పాపాలు స్కూల్ పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్న మత్తు పదార్థాల మహమ్మారిపై యుద్ధం చేద్దాం రండి అని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో స్కూలుకు వెళ్లిన అమ్మాయిని గంజాయికి బానిసని చేసి వైసీపీ ముఠా లైంగిక దాడులకు పాల్పడింది. ఆ అమ్మాయిని డి ఎడిక్షన్ సెంటర్ కు పంపాం. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైంది. చోడవరంలో 7వ తరగతి విద్యార్థులు స్కూల్లో మద్యం తాగుతుండగా వీడియో తీసిన వ్యక్తిపై దాడి చేశారు. జగన్ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే ఆమెను పోలీసులు బెదిరించి నోరు మూయించారు. జగన్ ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికి నిందితుడిని పట్టుకోలేదు. మద్యం విషాదాలు చూసి ఆవేదనతో కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరాను. చివరకు ప్రధానికి, కేంద్రానికి వినతులు పంపాను. గవర్నర్ను కలిసి వివరించాను. పిల్లలు, యువత బంగారు భవిష్యత్తు నాశనానికి కారణమైన దండుపాళ్యం వైసీపీ బ్యాచ్కు బుద్ధి చెప్పండి అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తీరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాలకపక్షం చేస్తున్న అధికార దుర్వినియోగం, అధికారులపై తెస్తున్న ఒత్తిళ్లను వివరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో 2-3 దఫాలు ఆయనకు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి ఇంకొన్ని గంటల్లో వస్తారనగా నిన్న మీనా చంద్రబాబుకు లేఖ రాశారు. ఆయన చేసిన ఫిర్యాదులన్నీ పరిష్కరించామని, తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ సమాధానాలు మొక్కుబడిగా ఉన్నాయని టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాష్ట్రానికి వస్తున్నారని హడావుడిగా ఏదో ఒక సమాధానం ఇచ్చి చేతులు దులుపుకునే విధంగా
ఆయన వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో అనుభవం గడించిన ఉపాధ్యాయులనే ఈసారి కూడా ఎన్నికల నిర్వహణకు నియమించాలని, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించవద్దని గతంలో టీడీపీ విజ్ఞప్తి చేసింది. తన లేఖలో దీనిని ప్రస్తావించిన సీఈఓ అస్పష్టంగా సమాధానమిచ్చారు. ప్రిజైడింగ్ అధికారులుగా సూపర్వైజరీ స్థాయి అధికారులను నియమిస్తాం. ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరి జాబితా తయారు చేసి వారిలో కొందరిని ఎన్నికల విధుల్లోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్లను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా కలవనున్నారు. మంగళవారం ఉదయం విజయవాడ నోవెట్రలోని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలతో కమిషనర్లు సమావేశం కానున్నారు. తమ రెండు పార్టీలకు కలిపి సమయం ఇవ్వాలని టీడీపీ, జనసేన కోసం వెళ్లిన వారి ఓటర్ల జాబితా నుంచి అధిక సంఖ్యలో గల్లంతయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ స్వంత రాష్ట్రానికి రాష్ట్రంలోని అంతర్గతంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఓటు బదిలీకి పెట్టుకున్న ఫామ్ 8 దరఖాస్తులు పరిష్కారాన్ని నోచుకోలేదు. బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇతర రాష్ట్రాల ఉద్యోగాలకు, ఉపాధికి వెళ్లిన వారి ఓట్లు జాబితా నుంచి తొలగించారు. అలాంటి వారు తమ ఓట్ల నమోదుకు ఫామ్ 6ను అన్ని ప్రూఫ్లతో దరఖాస్తు చేసిన అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కింది స్థాయి అధికారులు తిరస్కరించారు. ఫామ్ 8, 7 దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయన్న అంశాన్ని వెల్లడించేందుకు ఎన్నికల అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో తమ దరఖాస్తులు ఆమోదం పొందాయా లేదా, ఈ నెల 22న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉంటుందా లేదా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈ నెల 9, 10వ తేదీలో భారత ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల బృందం నేతృత్వంలో సమీక్ష జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారు సమావేశమవుతారు. సార్, షర్మిలా గారు అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇప్పుడు ఏంటికబ్బా, ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే, ఆమె వచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు, మళ్ళా ఎప్పుడైనా చూద్దాంలే. ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన ఓ సంభాషణ సారాంశం. తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్న ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఇంత భయముందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల చెరో తెలుగు రాష్ట్రంలో ఉంటున్నారు. ఆస్తుల పంపకం, పదవుల కేటాయింపు విషయంలో తేడాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించే సమయంలోనూ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె ఇటీవల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిబ్రవరి 17న తన కుమారుడి పెళ్లి ఉందని కార్డిచ్చి ఆహ్వానించేందుకు అన్నతో అపాయింట్మెంట్ కావాలని కోరారు. ఇదే విషయాన్ని జగన్ కు సీఎంఓ అధికారి ఒకరు చెప్పారు. అప్పుడే పైన ఉదహరించిన సంభాషణ జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయం చెప్పలేక సీఎం గారికి అరకు టూరుంది, తర్వాత చూద్దామన్నారు అని అధికారులకు షర్మిలకు సమాచారం ఇచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ టికెట్, కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం మచిలీపట్నం ఎంపీ సీటు వ్యవహారం రసకండాయంలో పడింది. నరసరావుపేటలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే సీఎం టికెట్ ఖరారు చేయడంతో ఆయన ప్రత్యర్థి గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం కసుమంది. జగన్ స్వయంగా చెప్పిన గోపిరెడ్డిని ఓడించి తీరుతామని హెచ్చరిస్తోంది. పెనమలూరు నుంచి మచిలీపట్నం లోక్సభకు పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా ససేమేరా అన్నారు. ఆయనతో పాటు పామర్రు, అవినగడ్డ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తుండటంతో సర్వేల పేర్లు చెప్పి పలు నియోజకవర్గాల అభ్యర్థులను మార్చేందుకు తాడేపల్లిలో ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను పాలెస్కు పిలిపిస్తున్నారు. మీరు ఓడిపోతారని సర్వేలు చెబుతున్నాయి, సీటు ఇవ్వలేకపోతున్నాం, వేరే విధంగా న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మాటామంతి అంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ కీలక అధికారి ధనుంజయ రెడ్డి చేస్తున్నారు. నరసరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దని బ్రహ్మారెడ్డి వర్గం చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. ఇటీవల తనకి అవకాశం ఇవ్వాలని బ్రహ్మారెడ్డి బహిరంగంగానే గళమెత్తారు. దీనిపై నిన్న విజయసాయిరెడ్డి తాడేపల్లిలో ఆయన వర్గంతో చర్చించారు. రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నాకు ఆంధ్రజ్యోతి లేదు, ఈనాడు లేదు, ఏబిఎన్ లేదు, టీవీ5 లేదు అంటూ సీఎం జగన్ ప్రతి సభలో దీర్ఘాలు తీస్తారు. సొంత పత్రిక, ఛానల్ విషయంలో ఎలాగూ ప్రస్తావించరు. కానీ తన గుప్పెట్లోని నీలి కూలి మీడియా, వెబ్, యూట్యూబ్ ఛానళ్ల గురించి కూడా ఆయన దాచేశారు.
ప్రతిపక్షంపై పేటీఎం బ్యాచ్ తో పెద్ద ఎత్తున దాడికి వైసీపీ సిద్ధమైన విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ్ రెడ్డి స్వయంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కంటెంట్ వైసీపీ కార్ఖానా తయారు చేస్తే పెయిడ్ బ్యాచ్ దాన్నంతా జనంపైకి వదిలేలా ఇప్పటికే అధికార పార్టీ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దీనికోసం 30 నుంచి 40 యూట్యూబ్ ఛానళ్లు, 10 నుంచి 15 వెబ్ పేజీలు, 200 ఇన్స్టా పేజీలను సృష్టించింది. ఇందుకోసం కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. ఇదే విషయం వైసీపీ సామాజిక మాధ్యమాల కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల భార్గవ్ రెడ్డి వెల్లడించారు. మేమే కంటెంట్ తయారు చేస్తాం. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ పేజీలు, ఇన్స్టా పేజీల ద్వారా జనంపైకి వదులుతున్నాం. ఈ ఛానళ్లన్నిటికీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామని ఆయన సెలవిచ్చారు. పత్రికల్లోనూ మీడియా సంస్థల్లోనూ ఉద్యోగ కోల్పోయి సొంతంగా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకున్న వారిపై వైసీపీ సోషల్ సెల్ కన్నేసింది. వాళ్లతో కాంట్రాక్టులు చేసుకుంది. తాను తయారు చేసే కంటెంట్ ను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న యూట్యూబ్ ఛానళ్లకు అందిస్తారు. ఈ కంటెంట్ తమ సొంత అన్నట్లు యూట్యూబ్ ఛానల్ హావభావాలను ప్రదర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయాలను కీర్తిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నీచమైన భాషను, పదాలను ప్రయోగిస్తూ ప్రోగ్రాంలు చేస్తున్నాయి. విజయవాడ ఎంపీ టీడీపీ నాయకుడు కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నాని వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వారం 10 రోజుల్లో ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచే ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో తాను పోటీ చేయబోనని నాని పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. అదే సమయంలో పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన కలివిడిగా ఉంటున్నారు. ఎంపీ నియోజకవర్గ నిధులు కూడా వారు సూచించిన పనులకే ఇచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ శ్రేణులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రోటోకాల్ పేరుతో నాని తన విధానాన్ని సమర్థించుకునేవారు. నాని కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 11వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న కేశినేని శ్వేత నిన్న తన పదవికి రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. జగన్ సర్కార్ ఎన్ని బెదిరింపులకు దిగినా అంగన్వాడీలు వెనుకంజ వేయడం లేదు. ఎస్మా ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా మడమ తిప్పేది లేదంటున్నారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా విశ్రమించేది లేదంటూ తాడోపేడ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఎస్మా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, తాము కాదని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెబుతున్నారు. అంగన్వాడీల సమ్మెపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఉపసంహరించాలని, చర్చలకు పిలవాలని కోరుతూ నిన్న అంగన్వాడీ యూనియన్ల నేతలు బేబీరాణి, సుబ్బరావమ్మ, లలితమ్మ, జ్యోతిలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వినతిపత్రంలో కోరారు. మరోవైపు అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ నెల 9న అన్ని జిల్లాలో జైల్ భరో నిర్వహిస్తామని ఏఐటీయూసీ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, నాగేశ్వరరావు చెప్పారు. ఈ మేరకు నిన్న సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ మరింత కతిగట్టింది. విధుల్లో చేరని వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా వారందరికీ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం రాత్రి పొద్దుపోయాక షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో సంజాయిషి ఇవ్వకుండా తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్లందరికీ మెమో ఇచ్చి పంపింది. వీరి వాళ్ళ అంగన్వాడీలందరికీ నోటీసులు పంపిస్తారు. ఎన్నికల ముందు అంతన్నాడు ఇంతన్నాడు, అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్నీ చేసేస్తానని డాంబికాలు పలికాడు. చివరాఖరికి అందరినీ నిట్ట నిలువునా ముంచేశారు. జగనన్న ఏదో చేసేస్తాడని 4.5 ఏళ్లు కళ్ళు కాయలు కాసేలా చూసిన ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. ఆశా వర్కర్ల దగ్గర నుంచి 108, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులతో పాటు ఆయుష్ ఉద్యోగులు కూడా ఉద్యమ బాట పడుతున్నారు. ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే 10,000 వేతనం ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు పెంచుతున్నట్లు పేపర్ల మీద చూపించారు. కానీ ఎవరికి నెలవారీగా 10,000 ఖాతాలో పడిన దాఖలాలు లేవు. పైగా ఇన్సెంటివ్స్ ఆధారంగానే 10,000 చేస్తున్నట్లు చూపిస్తున్నారు. గర్భిణీలను రిజిస్ట్రేషన్ చేయిస్తేనో ఆసుపత్రులకు రిఫరల్స్ గా తీసుకువెళ్తే ఇలా ఇన్సెంటివ్స్ ఆధారంగానే 10,000 వచ్చేలా నిబంధనలు రూపొందించారు. దీంతో ఆశా వర్కర్లు ఎంత కష్టపడినా వారికి నెలకు 10,000 వచ్చే పరిస్థితి లేదు. పైగా ఆశా వర్కర్లపై పనిభారం పెంచేశారు. ఫీవర్ సర్వే, జగన్ ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఆశా వర్కర్లపై పని భారాన్ని మోపుతున్నారు. పైగా వారికి ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడం, రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఆశాలు ఇంటికి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశా వర్కర్లను ఆదుకుంటామని ఇచ్చిన హామీ అధికారంలోకి రాగానే అటకెక్కింది. దీనిపై ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో వారు కూడా విధులు బహిష్కరించి పూర్తి స్థాయి ఆందోళనలకు దిగుతామన్నారు. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన అమరావతి రాజధాని రైతులపై ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించింది.
వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన రైతులను తీవ్ర అవమానానికి గురిచేసింది. సిపిఐ నేతృత్వంలో రాజధాని రైతులు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్కు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు రాగా వారిని లోపలికి అడుగు పెట్టనీయకుండా గేట్లు మూసేశారు. అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు సిఆర్డీఏ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. దిగివచ్చిన సిఆర్డీఏ అధికారులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ముప్పల్ల నాగేశ్వరరావు మరో నలుగురినే లోపలికి అనుమతించారు. అక్కడ అడిషనల్ కమిషనర్ అలీం బాషా మాత్రమే అందుబాటులో ఉన్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు భూములు అప్పగిస్తే వారి సమస్యలు వినడానికి కూడా సిఆర్డీఏ కమిషనర్కు తీరిక లేదా? రైతులకు కౌలు చెల్లించకుండా బాధ పెట్టడం తగదు. అసైన్డ్ లంక భూముల రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదు. భూ సమీకరణ ఒప్పందంలో భాగంగా రైతులకు ఇచ్చిన నివాస వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. భూమి లేని పేదలకు ఇస్తున్న పెన్షన్ను 5,000కు పెంచాలి అని రామకృష్ణ డిమాండ్ చేశారు. అడిషనల్ కమిషనర్ అలీం బాషా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా బయట ఉన్న రైతులకు చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్షపడ్డ 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమిషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దోషులంతా 2 వారాల్లోగా సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆలోగా వారికి తిరిగి జైలుకు పంపాలని గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగి వారికి శిక్ష కూడా అక్కడే పడినందున దోషులకు రిమిషన్ మంజూరు చేసే హక్కు గుజరాత్ సర్కార్కు లేదని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం చేజిక్కించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆక్షేపించింది. ఈ కేసులో దోషి అయిన రాధేశ్యామ్ షా 2022లో సుప్రీంకోర్టును మోసగించడం, వాస్తవాలను తప్పుగా చూపించడం, దాచడం ద్వారా తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నాడని పేర్కొన్న ధర్మాసనం 2022 మే 13న అతని రెమిషన్ పిటిషన్ను పరిశీలించాలంటూ గుజరాత్ సర్కార్కు అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. గత తీర్పులను పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చినందున కూడా ఆ తీర్పు చెల్లదని తేల్చెప్పింది. సదరు దోషితో కలిసి వ్యవహరించిందంటూ గుజరాత్ సర్కార్పై సుప్రీం ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ కేసులో 11 మంది దోషుల శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొందరు కూడా ఈ కేసులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులపై ఆగస్టులో ప్రారంభించి 11 రోజుల పాటు విచారణ జరిపి అక్టోబర్ 10న తీర్పు రిజర్వ్ చేసింది. 251 పేజీల తీర్పును వెల్లడించింది. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేరస్తుల రక్షకుడు ఎవరో మరోసారి దేశానికి తెలిసిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం న్యాయాన్ని హత్య చేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఎక్స్ వేదికగా విమర్శించారు. బిల్కిస్ బానో పోరాటం బీజేపీ ప్రభుత్వ అహంకారపూరిత విధానాన్ని వ్యతిరేకంగా సాధించిన విజయానికి చిహ్నమని రాహుల్ అన్నారు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు సంబంధించిన ముసుగు తొలగిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు. ఈ తీర్పుతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత బలపడిందని తెలిపారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఎంతో బలమైనదని, ధైర్యమైనదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సుప్రీం తీర్పు గుజరాత్ ప్రభుత్వానికి గట్టి చెంప దెబ్బలాంటిదని సిపిఎం నేత బృందా కారట్ చెప్పారు. బిల్కిస్ బానోకు ఈ రోజు న్యాయం జరిగింది. సామూహిక అత్యాచారం కేసు సాక్షుల్లో నేను ఒకరిని. గుజరాత్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు 11 మంది నిందితులు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. మాకు ఈ రోజు న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని అబ్దుల్ రజాక్ మన్సూరి చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ మంత్రి శోభన్ దేవ్ చటోపాధ్యాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారులు తనిఖీల పేరుతో మళ్లీ వస్తే జనం మరోసారి తరుముతారని అన్నారు. గత శుక్రవారం బెంగాల్ అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అనుచరుడు షాజహాన్ షేక్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కేంద్రం వద్ద ఈడీ, సిబిఐ, ఆదాయ పన్ను శాఖ ఉంటే తమ వద్ద వారి దుర్మార్గాలను ఎదుర్కొని యువత ఉన్నారని శోభన్ దేవ్ చటోపాధ్యాయ్ వ్యాఖ్యానించారు. స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టు విల్లురుతోంది. ఆదివారం నాటి 2వ మ్యాచ్లోనే ఈ ఘనత సాధిస్తారని అభిమానులు భావించిన అన్ని విభాగాల్లోనూ విఫలమై హర్మన్ ప్రీత్ సేన నిరాశపరిచింది. ఇవాళ ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక 3వ
T20 జరగనుంది. ఈ సువర్ణ అవకాశాన్ని చేజారకుండా చక్కటి ఫలితంతో సిరీస్ను ముగించాలన్న ఆలోచనలో భారత్ ఉంది. అటు ఆసీస్ మాత్రం ఎప్పటి మాదిరిగానే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతుంది. మొత్తంగా ఆసీస్ మహిళా జట్టుతో జరిగిన 5 ద్వైపాక్షిక సిరీస్లో భారత్ 2015-16లో మాత్రమే సిరీస్ నెగ్గింది. ఆ జట్టు భారత పర్యటనకు రావడం ఇది మూడోసారి. ఓపెనర్లు షఫాలి, మంధాన దూకుడుతో తొలి T20లో 9 వికెట్లతో నెగ్గిన రెండో మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ ఆకట్టుకోలేకపోయింది. బౌలర్లు కాస్త ప్రయత్నించినప్పటికీ స్వల్ప ఛేదనే కావడంతో ఆసీస్పై ఒత్తిడి లేకుండా పోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ పేలవ ఫామ్తో నిరాశపరుస్తుంది. అన్ని ఫార్మెట్లలో కలిపి గత 10 మ్యాచ్ల్లో ఆమె అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయింది. దాదాపు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. జెమీమా రిచా ఎక్కువసేపు క్రేజీలో నిలిస్తే భారీ స్కోర్ ఖాయమే. ఆల్రౌండర్ దీప్తి శర్మ మాత్రం 2 విభాగాల్లోనూ అండగా నిలుస్తుంది. గత 2 మ్యాచ్ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాయి. దీంతో నేటి మ్యాచ్లోనూ టాస్ గెలిచి జట్టు చేజింగ్ వైపే మొగ్గు చూపవచ్చు.